రాజకీయ విశ్లేషకులు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ కార్తిక్ గారు, విల్ స్టార్ట్ విత్ యూ. సో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత ఏ రకంగా ఉంది రెస్పాన్స్? మేడం, అయితే గతంలో మనం గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల విషయంలో ఏ నీళ్ల కోసం అయితే మనం కొట్లాడి తెలంగాణ సాధించినామో అదే నీళ్ల విషయంలో మాకు అన్యాయం జరిగింది అన్న మాట 10 ఏళ్ల తర్వాత రుజువు చేస్తూ ప్రజలు ఒక మార్పును కోరుకుంటున్నారు. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వచ్చి ప్రతి విషయంలో కూడా నీళ్ల విషయంలో రాజకీయం చేయడానికి మళ్ళీ ఒక కొత్త ఆలోచనని వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఈరోజు కూడా నీళ్ల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ లేదు. అందుకోసమనే 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి ఒక పనిని ఈరోజు ముఖ్యమంత్రి గారు కేంద్రానికి పిఎంఓకి ఒక లెటర్ రాయడం వల్ల ఈ రోజు మనం అత్యంత ప్రయారిటీలోకి వచ్చినాం. ఈ రోజు ప్రయారిటీలోకి వచ్చి తమ్మిడిహట్టు విషయంలో కూడా గతంలో 2012-14 నాటి కాంగ్రెస్ కాలంలోనే మహారాష్ట్ర తుమ్మిడిహట్టు ఎత్తును 152 మీటర్ల కట్టాలి అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఆ రోజు జరిగిన చర్చలోనే సూత్రప్రాయంగా 150 మీటర్లకు ఒప్పుకున్నారు. ఆ సూత్రప్రాయంగా 150 మీటర్లకు ఒప్పుకున్నప్పుడు 2014లో మన ప్రభుత్వం అంటే తెలంగాణలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వం కానీ అదే ఒత్తిడిని అట్లానే కంటిన్యూ చేసి ఉంటే తమ్మిడిహట్టు ప్రాజెక్టు కట్టి ఈ రోజు మనకు లక్షల ఎకరాల నీళ్లు పారడం వల్ల పంటలు పండి మనకి ఎట్లాంటి నీళ్ల కష్టాలు లేకుండా ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ రోజు తుమ్మిడిహట్టు దగ్గర ప్రాజెక్టు కడితే మాకు కమిషన్లు రావన్న ఒకే ఒక అంశాన్ని గ్రహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అక్కడి నుంచి కిందికి తీసుకొని వచ్చి కింది నుంచి పైకి వచ్చి ఇంకా ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. మనం ప్రత్యేకంగా దాని గురించి వెళ్ళవసరం లేదు. అయితే ఈ విషయాలన్నిటిపైన ఒక చిన్న విషయం చెప్తాం మేడం. ఏంటంటే మన దగ్గర వర్షాలు మొన్నటి నుంచి మంచిగా గట్టిగా పడుతున్నాయి కదా. ఇంత వర్షాలు పడి ప్రధానంగా అన్ని వార్తాపత్రికలు కూడా ఉగ్రరూపంలో ఉన్నటువంటి గోదావరి అక్కడ వంతెనలు తెగిపోయినాయి, భద్రాచలం వద్ద శరవేగంగా ప్రవహిస్తుందని ఇన్ని చెప్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాకేదో పెద్ద అన్యాయం చేసిందని చెప్పి బీజేపీలోకి పోయినటువంటి మా జీవన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు మంచిగానే ఉండే, కానీ అక్కడికి పోయినాక మరి అతి తెలివి పెరిగిపోయిందో ఏమో నాకు తెలియదు. కానీ రేవంత్ కల్లా కేసీఆర్ కనిపిస్తున్నాడు అంటే ఎందుకు అంటే మూర్ఖపు ఆలోచనలు మానుకొని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ఎప్పుడు 5/8/2026 నాడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. 5/8/26 నాటికన్నా ముందే గోదావరి ఉప్పొంగుతుందంటే మళ్ళీ కన్నెపప్పు నుంచి ఈ నుంచి ఆడికిపోయి ఆ నుంచి ఈడికిపోయడము ఎందుకేం అవసరం ఉంది? సో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాలో అర్థమైతలేదు. సో వాళ్ళకి తెలిసిందంతా ఒకటే, ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌస్ అన్నది ఒకటి తెలుసు. దాన్ని పట్టుకొని రోజు మేము నీళ్ళ మీద పంచాయతీ చేస్తామని మాత్రమే తెలుసు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు తీసుకురావాలన్న ఆలోచన మాత్రం వాళ్ళకి లేదు. కానీ చిత్తశుద్ధితోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అణువు పైన అవగాహన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ప్రధానమంత్రి కార్యాలయం పైన ఒత్తిడి పెట్టడం వల్ల ఈరోజు జలశక్తి శాఖలోనే కాకుండా ఆఖరికి అంటే ప్రప్రథమంగా ఉండాల్సినటువంటి ప్రధానమంత్రి కార్యాలయం కూడా జలశక్తి మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసింది. ఏంటి, దీనిపైన మీరు స్పందించి దీనిపైన సాధ్యాసాధ్యాలు చెప్పండి అన్నప్పుడు మనం ఈరోజు ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ముందర పెట్టుకొని తుమ్మిడిహట్టు దగ్గర 80 టీఎంసీల నీళ్లను మనం తీసుకోవడానికి దాదాపు 3 నుంచి 4 ప్రణాళికలు ఇచ్చినాం. దానికోసము తమ్మిడిహట్టు దగ్గర నుంచి మనం మంచి నీళ్లు తీసుకోవడానికి ఏం చేసినామంటే ఎక్కడైతే సంగమం జరుగుతుందో ఆ సంగమం దగ్గర వార్దా నది పైన తర్వాత వేణ్గంగా నది పైన 60 గేట్లతోని ఒక ప్రాజెక్టు, 77 గేట్లతో ఒక ప్రాజెక్టు, అంటే టోటల్గా 867 మీటర్ల దగ్గర వార్దా నది పైన కడుతుంటే 1113.5 మీటర్లు ఇక్కడ వేణ్గంగ దగ్గర కట్టడం వల్ల మనందరికి కూడా ఈరోజు దాదాపు 5 లక్షల ఎకరాల నీటి 5.85 ఎకరాల నీటికి ఆయకట్టు ద్వారా మనం నీళ్ళని తీసుకొచ్చే అవకాశం కల్పిస్తుంది. తద్వారా ఏంటంటే కరువు పీడిత కొమరంభీం జిల్లా దగ్గర కానీ లేకపోతే రాజన్న సిరిసిల్ల కరీంనగర్లో కానీ లేకపోతే అట్లానే ఇల్లంపల్లి నుంచి సంగమేశ్వర ఎత్తి పథకం ద్వారా కానీ మనం మంచి నీటిని తీసుకొని గ్రావిటీ ద్వారా అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా గ్రావిటీ ద్వారా మనం నీళ్లు తీసుకొని ఈరోజు రైతులకు నీళ్లు అందించడం ద్వారా సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడంతో పాటు ఆర్థిక వనరులపైన కూడా మనం పొదుపు చేసుకొని మన డబ్బులు వేస్ట్ చేసుకోకుండా అంటే ఇక్కడ మనకేంటి రైతులకు నీళ్లు వస్తున్నాయి
సాగుకు అట్లాగే తాగనికే నీళ్ళు వస్తున్నాయి, అట్లాగే మళ్ళీ ఇక్కడ డబ్బులు కూడా వృధా కాకుండా ఒక మంచి ప్రణాళిక చేసుకుంటూ ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు అన్నిటిని కూడా ఉపయోగించుకొని ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎంఓ కార్యాలయము, దేశంలో పాలనాపరమైనటువంటి ప్రధానమంత్రి కార్యాలయంతో మనం ఇక్కడ కోఆర్డినేషన్ కుదుర్చుకొని ఈ వీటన్నిటిలో కూడా ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తుంటే వీళ్ళందరూ ఏమంటారంటే అక్కడ కాళేశ్వరం మరమ్మతులు చేస్తాము, 24 గంటల దేవాదులు పంపులు చేస్తామంటే అదే రోజు పొద్దున మా మంత్రి గారు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటన చేస్తే సాయంత్రం వచ్చి నీళ్ళు ఇస్తారా ఉద్యమం చేయమంటారా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీని ఏమనాలి? ఎన్నాళ్ళు మీరు ఈ నీళ్ల పైన రాజకీయం చేస్తారో అర్థమైతే లేదు తెలంగాణ ప్రజలకు. నీళ్ళు ఇవ్వడం అనేది ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. వీటన్నిటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు దగ్గర కూడా మనం గట్టిగా మనం వాదనలు వినిపించడం వల్ల గతంలో అనేకమైనటువంటి అడ్డంకులు ఉన్న వాటికి కూడా ఈ రోజు మనం క్లియరెన్సులు తెచ్చుకోవడం వల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా ఉన్నటువంటి అడ్డంకులు అన్నిటిని కూడా తొలగించుకొని గతంలో ఉన్నటువంటి అనుమతులు లేకపోతే ఫిర్యాదులు లేకపోతే అడ్డంకులు అన్నిటిని తొలగించుకొని ఈ రోజు ముందుకెళ్తుంటే ఈ రోజు సుప్రీంకోర్టే చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇస్తుంటే ఇవన్నీ చూసి ఓర్వలేనటువంటి హరీష్ రావు గారు నీళ్ల పైన ఇంకా రాజకీయం చేస్తూ క్షుద్ర పూజలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అదుగతి పాలు పట్టించాలన్నటువంటి వాళ్ళ కుసంస్కారాన్ని చూస్తే జాలి పడ్డం తప్ప ఏం చేయలేని పరిస్థితి ఈరోజు మనది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. స్వామి గారు గుడ్ మార్నింగ్.